అని మనం వాక్యంలోకి వెళదాం. క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మరి మీరు ఈరోజు వచ్చిన కాడికి దేవుని యొక్క వాక్యాన్ని విందాం జాగ్రత్తగా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో. చప్పట్లు కొడుతూ అందరం వచ్చిన పాట పాడదాం. మైక్ తీసుకోండి, మైక్ తీసుకో, మైక్ తీసుకో, పాడు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. స్వరములు కలుపుతూ చప్పట్లు కొడుతూ. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 ప్రాణమునంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమునంత వరకు నే మహిమలో చేరే వరకు. మరొకసారి, నా ప్రాణమునంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమునంత వరకు నే మహిమలో చేరే వరకు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము. 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. ఓకే. దేవుని సంగమా, దేవుని సమాజమా, చదువుబడిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనందరికీ పంచి పెట్టునుగాక. చదువుబడిన ఈ వాక్యానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, ఇహ పరములలో ఆశీర్వాదానికి మూలం యేసు ప్రభు. అంశం
ఇహ పరములలో ఆశీర్వాదానికి మూలం యేసు ప్రభు. ఒకసారి అందరు చెప్పండి, లోపల బయట ఉన్నవారు గట్టిగా చెప్పండి. ఇహ పరములలో ఆశీర్వాదానికి మూలం యేసు ప్రభు. ఓకే, ఈ చదువుబడిన వాక్యానికి అంశము ఇది. ఓకేనా? ఈ వాక్యము దేవుని బిడ్డలరా అందరికీ తెలిసిన వాక్యమే. అవునా కాదంటారా? అందరికీ తెలిసిన వాక్యమే. ఈ తెలిసిన వాక్యములో నుండి కొన్ని క్రొత్త సంగతులు, కొన్ని గూఢమైన దాగి ఉన్న ఆశీర్వాదానికి కారణమైన ఆ మూలాలను పరిశుద్ధాత్ముడు ఈ పగటి కాలపు ఆరాధనలో మనతో ప్రభు పంచిపెట్టును గాక. ఒకసారి పరిశుద్ధాత్మనికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, ఈ యోహాను సువార్తలో 15వ అధ్యాయములో 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. అవునా? 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకున్నాం. ఈ చదువుకున్న విషయాల్లో 4 విషయాలు గమనించాలి మనం. ఎన్ని విషయాలండి? 4 విషయాలను గమనించాలి. మొదటి విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మొదటి విషయం, ఆయన దేనికి అక్కడ పోల్చుకొని చెప్పాడంటే ఒక ద్రాక్ష చెట్టుకు పోల్చుకొని చెప్పాడు. అంతేనా? దేనికి చెప్పాడు? ఓకే. రెండోది, యేసు ప్రభు దేవుడైన యెహోవాను, సర్వశక్తుడైన దేవుణ్ణి దేనికి పోల్చి చెప్పాడంటే ఒక రైతుకు పోల్చి చెప్పాడు, ఒక వ్యవసాయదారునికి పోల్చి చెప్పాడు. అంతేనా? దేనికి పోల్చి చెప్పాడు? గట్టి చెప్పండి, దేనికమ్మా? వాక్య నేను చెప్పి అడుగుతుంటాను కాబట్టి చెప్పండి. కొందరు చెప్పకుండా అడుగుతారు, అది చాలా పొరపాటు. సేవకులు కానీ బోధకులు కానీ చెప్పి అడగాలి. అది స్తోత్రం. అది రెండోది. మూడోది ఏంటంటే యేసు ప్రభులో ఉంటూ ఫలించని ఒక తెగ ఉంటుంది, వారిని దేవుడు తీసివేస్తాడు అని మూడో విషయం చెప్పాడు. 4వ విషయము యేసు ప్రభు ఏం చెప్పాడంటే యేసు ప్రభులో ఉంటూ వాళ్ళు ఫలించటానికి ప్రయత్నం చేస్తుంటారంట. వాళ్ళ ఎడల దేవుడైన యెహోవా శ్రద్ధ కలిగి వారిలో ఉన్న ప్రతి పనికి మాలిని తీసేసి కత్తరించి వారు ఫలించుటకు శ్రద్ధ తీసుకుంటాడని ప్రభు చెప్పాడు. ఆ చదువుబడిన విషయంలో ఈ 4 విషయాలు ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా ఇవి వాస్తవం. కావాల్సింది మళ్ళీ ఒకసారి బైబిల్ చూసుకోండి. అంతేనా? ఈ 4 ఉన్నాయి లేదా? ఈ 4 ఉన్నాయి. ఓకే. అయితే యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నేను నిజమైన ద్రాక్ష చెట్టును అన్నాడు కదండి. ఈ మాట అన్నప్పుడు బైబిల్లో నాకు కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు నాకు జ్ఞాపకం చేశాడు. ఆ విషయాలు నేను మీకు చెప్పి వాక్యంలోకి వెళ్తాను, మీరు వినండి. ఓకేనా? యేసు ప్రభు ఏం చెప్పాడంటే నేను మెస్సయ్యను అని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఓకే. రెండోది యేసు ప్రభు ఏమన్నాడంటే జీవాహారము నేనే అన్నాడు. ఏమన్నాడు? నేనన్నా. రెండోది. ఓకే. మూడోది యేసు ప్రభు ఏమన్నాడంటే పైనుండి
వచ్చిన వాడను నేనని చెప్పాడు. చెప్పండి ఏమన్నాడు? నాలుగోది యేసు ప్రభు ఏం చెప్పాడంటే నిత్యమైన వాడను నేనే అన్నాడు. చెప్పండి నిత్యమైన వాడను నేనే అన్నాడు. ఎన్నోది ఇది? నాలుగోది. ఐదోది ఏమన్నాడంటే లోకమునకు వెలుగును నేనే అన్నాడు. ఏమన్నాడండి? ఓకే. అది ఎన్నోది? ఐదోది గుర్తుపెట్టుకోండి. ఆరోది ఏమన్నాడంటే ద్వారమును నేనే అన్నాడు. ఏమన్నాడండి? అన్నాడు. ఇది ఎన్నోది? ఆరోది. ఓకే. ఏడోది దేవుని కుమారుడను నేనే అన్నాడు. దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడు. ఏమన్నాడండి? ఏడోదిగా దేవుని కుమారుడను నేనే అన్నాడు. కాదు అని చెప్పలేదు. దేవునితో సమానుడు యేసు ప్రభు. స్తోత్రం. ఓకేనా? అది ఎన్నోదంటే ఏడోది. ఎనిమిదోది ప్రభు ఏమన్నాడంటే పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. ఏమన్నాడండి? పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. అది ఎనిమిదోది. 9 ఏమన్నాడంటే బోధకుడను ప్రభువును నేనే అన్నాడు. బోధకుడను ప్రభువును నేనే అన్నాడు. ఇది ఎన్నోది? 9. ప్రతి దానికి రెఫరెన్స్ ఉంది, కానీ నేను మీకు రెఫరెన్స్లు ఇవ్వను అన్నమాట. ఎవరైనా డౌట్ వచ్చి అడిగితే వాళ్ళకి అప్పుడు ఇస్తాను దీనికి. ఎందుకంటే అన్నిటికీ రెఫరెన్స్ ఇచ్చాను అనుకోండి, మనం తీసుకునేది మనకు ఆగిపోతుంది. ఓకే. 10ది ప్రభు ఏమన్నాడంటే మార్గమును సత్యమును జీవమును. మీరు ఆయనతో చెప్పాలి. ఏమన్నాడు? మార్గమును సత్యమును జీవమును నేనే. నేను కాదనలేదు, నేనే సవాలు విసిరాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది ఎన్నోది? 10ది. 11ది ఏమన్నాడంటే మొదటి వాడను కడపటి వాడను నేనే. పునరుత్థానుడైన తర్వాత చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ చెవులకు వినిపించాలని చెప్పాను. ఇక్కడ ఈ మాట మీద నాకు అవన్నీ దేవుడు జ్ఞాపకం చేయించాడు. ఎన్ని చెప్పాను? నేనే 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 అన్నాడు ప్రభు. ఎన్ని? దాదాపుగా 11 అన్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఆ 11 వివరణ చేయుటకు ధ్యానించుటకు మనకు ఏమాత్రం కూడా కాలము సరిపడదు. కనుక మనం తీసుకున్న వాక్యము పరిశుద్ధాత్ముడు ఈ వారము కూడి వచ్చిన మనకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యానికి న్యాయం చేస్తాడు, మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు యోహాను సువార్తలోకి రండి, అందరు రండి. 15వ అధ్యాయము యోహాను సువార్తలో ఒక్కసారి ఆ ఒక్క మాట చాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఏమండి దేవుని బిడ్డలారా, 150 రూపాయలకు మరి కర్నూలు నుండి నేను వస్తూ ద్రాక్ష చెట్టును నేను కొనుక్కున్నాను. 150 రూపాయలకు కొనుక్కొని అక్కడ నాటాను. అక్కడ నాటితే దేవుని బిడ్డలారా, అది ద్రాక్ష చెట్టు అభివృద్ధిలోకి వచ్చి ఫలాలు కాసింది. దాదాపుగా ఈ సంవత్సరానికి వచ్చేసి ఇన్ని ఫలాలు తెంచుతాం. దేవుని బిడ్డలారా, దాని యొక్క రెమ్మలు, దాని యొక్క కొమ్మలు దేవుని బిడ్డలారా కత్తిరించకపోతే అవి ఇంకా ఇంటిని దాటి ఇటు అటు అవి వ్యాపించిపోతున్నాయి. గనుక ద్రాక్ష చెట్టు మన ఇంటి దగ్గర అవతల పాటు ఉంది. గనుక యేసు ప్రభు చెప్పిన మాటను ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను నిజమైన ద్రాక్ష చెట్టును అని చెప్పాడు. ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష
చెట్టు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ మాట అన్నాడంటే దేవుని బిడ్డలారా, నాకు పరిశుద్ధాత్ముడు ఒకటి జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడంటే అప్పటికే ద్రాక్ష చెట్టుగా ఏదో చలామణి అవుతుండాలి ప్రపంచంలో, లేకుంటే ఆ మాట ప్రభు చెప్పడు. నేనే నిజమైన ద్రాక్ష వల్లిని. ఆ మాట ప్రభు చెప్పాడంటే మనం కొంచెమైనా ఆలోచన చెయ్యాలి. మరి ప్రభువుకు ముందే, ప్రభువు ఈ లోకానికి రాకమునుపే, అమలారా అయ్యలారా బయట ఉన్న దేవుని బిడ్డలారా, ప్రభువు పరలోకముల నుండి ఈ లోకానికి రాకమునుపే ద్రాక్ష చెట్టుగా, ద్రాక్ష వల్లిగా ఈ భూమి మీద, ఈ ప్రపంచములో, దేశాలలో, మనుషులలో, ప్రజలలో అప్పటికే ద్రాక్ష చెట్టుగా చలామణి అవుతున్న ఒక చెట్టు ఉండాలి. ద్రాక్ష చెట్టుగా అభివృద్ధిలోకి వచ్చిన ఒక చెట్టు ఉండాలి. ద్రాక్ష చెట్టుగా అది శాఖోపశాఖలుగా 4 దిక్కులుగా వ్యాపించిన చెట్టు ఉండాలి. ఉండకపోతే ప్రభువు ఆ మాట చెప్పేవాడు కాదు. అవునంటారా కాదంటారా? అంటే అప్పటికే నకిలీ ద్రాక్ష చెట్టుగా, అప్పటికే దేవుని బిడ్డలరా ఒక ద్రాక్ష చెట్టుగా, ఒక ద్రాక్షావల్లిగా ప్రపంచములో దేవుని బిడ్డలరా పేరు ప్రతిష్టతలు కలిగి, ప్రపంచములో దేవుని బిడ్డలరా ఘనత కలిగి, ప్రపంచములో ఖ్యాతి కలిగి, ప్రపంచంలో గొప్పతనము తెచ్చుకున్న ఒక ద్రాక్ష చెట్టుగా చలామణి అవుతున్నది ఉండాలి కనుక ప్రభు ఈ మాట చెప్పాడు. లేకుంటే ప్రభు ఈ మాట చెప్పేవాడు కాడు. అవునంటారా కాదా? చెప్పండి, అవునా కాదా? దేవుని బిడ్డలారా, నేనే నిజమైన ద్రాక్షవల్లిని అంటే నిజమైన ద్రాక్షవల్లి కాంతి చలామణి అవుతుండాలి. స్తోత్రం. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా ప్రభు కొరకు జీవించే విశ్వాసులు భూమి మీద ఉండకపోలేదు. ప్రభు విషయంలో విశ్వాసఘాతుకులైన దేవుని పిల్లలు ఉండకపోలేదు. ప్రభు కొరకు నడుము కట్టి, కడుపు కట్టి, నోరు కట్టి ప్రభు కొరకు నిలబడిన సేవకులు ఉండకపోలేదు. అదే కడుపుకు దాసులయ్యే దేవుని బిడ్డలారా దేవుని కృపను నిరర్థకం చేసుకున్న సేవకులు ఉండకపోలేదు. భూమి మీద ప్రతి దాంట్లో దేవుని బిడ్డలారా మరి ఒరిజినాలిటీ ఉంది, మరి నకిలీ కూడా ఉంది. గనక ఇది మీరు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గనక యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నేనే నిజమైన ద్రాక్ష వల్లినని చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా యేసు ప్రభుకు ముందు మరి ద్రాక్ష చెట్టుగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న ఒక జాతి ఉంది. ఆ జాతిని దేవుని బిడ్డలారా ఒక్కసారి మనం వాక్యపు వెలుగులో చూద్దాం. కొన్ని రెఫరెన్సులు ఇస్తాను, తర్వాత వాక్యంలోకి మనం వెళ్దాం. కీర్తన 80వ కీర్తన. కీర్తన 80వ కీర్తన 8వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. కొంచెం నేను అందరు తెరవండి. కీర్తన 80వ కీర్తన 8వ వాక్యం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని అంటే ఒక ద్రాక్ష చెట్టును తెచ్చితివి, అంతే కదా. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి,
దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. చూశారు? అంటే ఇక్కడ ఎంత చలామణిలోకి వచ్చింది. ఒకసారి మీరు చెప్పండి, అవునంటారా కాదంటారా? ఇక్కడ ఒక ద్రాక్ష చెట్టు ఉంది. ఈ ద్రాక్ష చెట్టు ఎవరికి దేవుడు పోల్చి చెబుతున్నాడు అంటే ఇశ్రాయేలు జాతి వారికి. ఎవరికండి? అవునా కాదా? ఈ ఈ ఈ ఇశ్రాయేలు వారిలో దాదాపుగా 12 గోత్రాల మంది ఉన్నారు. ఎన్ని గోత్రాల మంది ఉన్నారు? 12 గోత్రాలు ఉన్నారు. ఈ 12 గోత్రాలను కలిసి దేవుడు ఏం చేశాడంటే ఒక ద్రాక్ష చెట్టుకు పోల్చి చెప్పాడు. దేనికి పోల్చి చెప్పాడండి? ఒక ద్రాక్ష చెట్టుకు పోల్చి చెప్పాడు. అది అంటున్నాడు అక్కడ, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. చూశారండి? ఎక్కడి నుంచి అంట? మరి ఐగుప్తు దేశములో నుండి దేవుడైన యెహోవా అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబులతోనూ వాగ్దానం చేసిన దేవుడు మరి ఇశ్రాయేలీలో దాదాపుగా ఎన్ని లక్షల మంది అండి? ఆ యుద్ధం చేసే వాళ్ళే 6,03,550 మంది ఉన్నారు కదా. ఖడ్గం దూసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ భార్యలేమి, వీళ్ళ పిల్లలేమి, వీళ్ళ అమ్మ నాయనలేమి, వాళ్ళ యొక్క తోబుట్టులేమి, వాళ్ళ రక్త సంబంధికులేమి, ఎన్ని లక్షలు ఉంటారు. దేవుని బిళ్ళరా, ఒక్కొక్కరు వారికి ఉన్న జ్ఞానం చొప్పున బైబిల్ పండితులు 40 వేస్తారు, 30 వేస్తారు, 20 వేస్తారు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, మరి ఎన్ని లక్షలు వేసినా దేవుని బిడ్డలరా, మరి లక్షల మందిని దేవుడు ఒక్క ద్రాక్ష చెట్టుకు పోల్చాడా? ఈ ద్రాక్ష చెట్టుకు దేవుడు వారిని పోలిస్తే దేవుని బిడ్డలరా, వారిని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడంటే దేవుని బిడ్డలరా, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశములో దేవుడు వారందరిని ఒక చెట్టుగా ఏం చేశాడంటే నాటాడు. నాటితే దేవుని బిడ్డలరా, వారేం చేశారంటే దేవుని బిడ్డలరా, కారు ద్రాక్షలు కాశారని చెప్పండి. కారు ద్రాక్షలు కాశారా లేదా? కారు ద్రాక్షలు కాశారు. దేవుని యొక్క మనసు, దేవునికి అమ్మా ఒక మాట చెప్తా, మీకు మనసు ఉందా లేదా? మీకు హృదయం ఉందా లేదా? మరి దేవునికి కూడా ఉంది. నేను భయపడుతుంటా, దేవా నీ మనస్సును ఒకవేళ నొప్పించామా, దేవా నీ హృదయాన్ని బాధ పెట్టామా, క్షమించు నాయనా, మేము మనుషులం, బలహీనులమని ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. ఏమండి? ఈ లోకములో మనకు మనసు, మనకు హృదయము నొచ్చితే ఎంత బాధపడతామో దేవుని బిళ్ళరా, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయం కూడా ఏమైపోయిందంటే చాలా బాధపడిపోయింది. ప్రభుకు చాలా వేదన పడిపోయింది. కారణం ఏంటంటే దేవుని బిళ్ళరా, ద్రాక్ష చెట్టుగా వారు మంచి ఫలాలు ఇవ్వాలి, వారు మంచి మాధుర్యాన్ని ఇవ్వాలి, వారు ప్రపంచానికి, లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు వారిని ఏం చేశాడంటే నాటాడు. నాటితే దేవుని బిడ్డలరా, ప్రపంచమంతటిలో వారు ఏ విధంగా అయిపోయారంటే దేవుడు అసహించుకునే వారిగా, దేవుడు ద్వేషించుకునే వారిగా, దేవుడు అలక్ష్యం చేసే వారిగా పిచ్చి ద్రాక్షకాయలు వారు కాశారు. దానికి అర్థం ఏమిటి దేవుని బిడ్డలరా? వారు ద్రాక్షావల్లిగా చూపించుకుంటున్నారు ప్రపంచానికి, కానీ లోపల అంత కపటము. లోపల ఏముంది? అవునా కాదా? లోపల అంతా ఏముంది దేవుని బిడ్డలరా? లోపల లోకం వచ్చేసింది. లోపల ఏమొచ్చేసింది? లోకం వచ్చేసింది దేవుని బిడ్డలరా. కానీ అప్పటికే అది ఏమైపోయిందంటే ద్రాక్షవల్లిగా పేరు ప్రతిష్టతలు తెచ్చుకున్నది. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్ష వల్లిని అని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్నే వింటుండండి. ఒక రెఫరెన్స్ చూపించి నేను చెప్తాను.
ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యం. అమ్మ అందరూ కూడా రెఫరెన్స్ చూడండి జాగ్రత్తగా, లోపల బయట ఉన్నవారు చూడండి. 2వ అధ్యాయము 21వ వాక్యము. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. విలువ కలిగిన ద్రాక్ష వంటి దానిగా నాటాడంట. శ్రేష్టమైనదంటే అంతేనా చెప్పండమ్మా. శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. చూశారమ్మా, శ్రేష్టమైనది, విలువ కలిగిన ద్రాక్ష చెట్టుగా, ఇక ఘనమైన ద్రాక్ష చెట్టుగా, దానికి వెల చెల్లించలేని ద్రాక్ష చెట్టుగా దేవుడు ఏం చేశా అంటే నాటాడు. నాటుడు మాత్రం కాదు, అక్కడ అంటాడు కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితేనంటే, నిక్కమైన విత్తనముల వంటి చెట్టు వంటి దానిగంటే దేవుని బిడ్డలారా, ఇక శ్రేష్టమైన అమూల్యమైన విత్తనం వంటి చెట్టుగా నేను నిన్ను నాటి తిని. నీవు ఎట్టయిపోయావంటే జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నీవెట్లు పరిష్ట సంతానం మైతివి. ఇంకొక రెఫరెన్స్ ఓషియా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఓషియా గ్రంథము 10వ అధ్యాయంలో 1వ వచనము ఏం రాయబడిందో చూడండి. ఇంకా సరిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలం ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచు వచ్చిరి. చూశారండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? నేను నిజమైన ద్రాక్షవల్లిని. మరి ప్రభువు రాకమునిపే ద్రాక్ష చెట్టుగా ఈ భూమి మీద దేవుడు ఎవరిని నాటాడు? ఇశ్రాయేలు వారిని ద్రాక్ష చెట్టుగా, అవునంటారా కదా వాక్య? ద్రాక్ష చెట్టుగా ప్రభు ఏం చేశాడు? నాటాడు. నాటితే ఈ ఇశ్రాయేలు అనే ద్రాక్ష చెట్టు పెరిగి పెద్దయ్యేసరికి పిచ్చి ద్రాక్ష కాయలు కాసింది. ఏ కాయలు కాసిందండి? పిచ్చి ద్రాక్ష కాయలు కాసింది. అందుకే యెషయా గ్రంథములో చూడదు కానీ 5వ అధ్యాయంలో మీకు తెలుసు, కారు ద్రాక్షలు కాసినట్టుగా వాక్యం రాయబడింది. 5వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, ఏ కాయలు? కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడు నాటినవాడు దాన్ని పెంచినవాడు, దాన్ని వృద్ధిలోకి తెచ్చినవాడు, దాని యొక్క స్థితిని మార్చినవాడు దేవుని బిడ్డలారా, చివరికి ఆ ద్రాక్ష చెట్టుగా పోల్చిన ఇశ్రాయేలు జనాంగము చివరికి దేవునికి ఏమైపోయిందంటే ఎదుగుతూ ఫలిస్తూ భూ సంబంధంగా వాళ్ళకి ఏం కొదవ లేదు, భూ సంబంధంగా వారికి ఏ కొరత లేదు. అయితే వారు పెరిగి పెద్దేసరికి దేవుని బిడ్డలారా, వారు దేవునికి అవిధేయులవుతూ దేవుని విషయంలో తిరుగుబాటు చేస్తూ కృతజ్ఞత మనసు లేకుండా ద్రోహులయ్యి పాపులయ్యి దేవుడు అసహించుకునే వారిగా అయిపోయారు.
అయిపోయారా లేదా? అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని బిడ్డలారా, దేవుడు విడినాడంతగా వారు ఏమైపోయారంటే అలాంటి భ్రష్ట జీవితంలో పడిపోయారు. ఈ పడిపోయిన వారు తనకు, తన ఇంటి వారికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా లేరు. అందుకే దేవుడు వారిని కొట్టి వేసెను అని రాయబడింది. ఒక చోట రాయబడింది, వాళ్ళను ఒలివ చెట్టుకు పోలుస్తాడు. అక్కడ వారిని కొట్టి వేసెను అని రాయబడతాడు. మనము అడవి ఒలివ చెట్టు, మనం అడవి ఒలివ చెట్టు అయితే మంచి అది కొట్టివేయబడింది. అయితే కొట్టివేయబడిన ఆ ఒలివ చెట్టుకు మనం అంటూ కట్టబడి ఇప్పుడు ఆశీర్వదించబడినాం అని చెప్తాడు పౌలు గారు. ప్రభుకు మహిమ కలుగును గాక. వారు అవిధేయత చేత పడిపోయి నరకబడిరి. మీరైతే అడవి ఒలివ చెట్టు, మీరు ఎవరికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా లేని బతుకులు మీవి. అయితే మిమ్మలను తెచ్చి ఆ చెట్టుకు ఏం చేసి అంటు కట్టబడ్డాడు అని రాయబడింది. ఏప్రిల్ రాసిన పత్రికలో చూడొద్దు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభువు ఆశించాడు. మంచి 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 ద్రాక్షకాయలు కాస్తుంది, మంచి ద్రాక్షకాయలు కాస్తుంది అని ప్రభువు ఆశిస్తే అది అస్సలు కాయలేదు. అందుకే ప్రభు వచ్చేంత వరకు కూడా అది ఏమైందంటే ద్రాక్ష చెట్టుగా పోల్చబడింది. వాళ్ళకు తెలుసు గనక, వాళ్ళకు కీర్తనల గ్రంథాలు తెలుసు కనుక, ప్రవక్తల గ్రంథాలు ఎవరికి తెలుసు? శాస్త్రులకు తెలుసు, పరిశీలకు తెలుసు, యేసు ప్రభు శిష్యులకు తెలుసు కనుక ఆయన చెప్పాడు, నేనే నిజం. వాళ్ళు అనుకుంటున్నారు మేమే కదా ద్రాక్ష చెట్టు, మేమే ద్రాక్ష చెట్టు, మేమే కదా అని చెప్పుకుంటున్నారు. కానీ కాదు, నేనే నిజమైన ద్రాక్ష చెట్టు అని ప్రభు చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదము గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభు అనడం ద్వారా 2 విషయాలు క్లుప్తంగా చెప్తాను నేను. ఎన్ని విషయాలండి? 2 విషయాలు. మనకు మన యొక్క అంశం చెప్పినప్పుడే మీకు అర్థమైపోయింది. ఇహ పరములలో నిజమైన ద్రాక్ష చెట్టుకు అంటు కట్టబడితే వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయో 2 విషయాలు నేను మీకు చెప్తాను. చూడండి దేవుని బిడ్డలారా, మీరు రాసుకునే వాళ్ళు ఉంటే జాగ్రత్త రాసుకోండి, మర్చిపోతారని నేను కూడా రాసుకున్నాను ఇక్కడ. నేను నిజమైన ద్రాక్ష చెట్టును అనడం ద్వారా నిజమైన ఆత్మీయ జీవితానికి మూలము తానేనని ప్రభువు చెప్పుచున్నాడు. ఏమ్మా, లోపల బయట ఉన్నవారు ఒకసారి నాతో చెప్పండి. నిజమైన ఆత్మీయ జీవితానికి మూలం తానేనని ప్రభువు చెప్పుచున్నాడు. ఓకే, మనము ఆత్మీయంగా ఎదగాలనుకుంటే, మనము ఆత్మీయంగా బలపడాలనుకుంటే, మనం ఆత్మీయంగా స్థిరపడాలనుకుంటే, మనం ఆత్మీయంగా శక్తివంతంగా ఉండాలనుకుంటే మనం ఎవరి వైపు చూడాలని తెలుసా? యేసు ప్రభు వైపు చూడాలి. ఆయన్నే మనకు మూలం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ విశ్వాసులతో ఏమన్నాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. చూశారా ఎట్లా నడుచుకోవాలంటండి? నేను ఎవరిని పోలి నడుచుకొనుచున్నాను చెప్తున్నాడో? పౌలు అపోస్తలుడైన పౌలు మామూలు మనిషి కాదు. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా, వారి తండ్రి వజ్రాల వ్యాపారస్తుడు. పౌలు గారి యొక్క తండ్రి పౌలు దేవుని బిడ్డలారా అధిక విద్యను సంపాదించినవాడు. పౌలు దేవుని బిడ్డలారా ధర్మశాస్త్ర విషయములో దేవుని బిడ్డలారా ఎలాంటి దోషము లేని వ్యక్తి. అంత నిష్టగా బతికిన పౌలే దేవుని బిడ్డలారా దేవుని సంఘాన్ని హింసించిన వాడే, దేవుని సంఘాన్ని చెరలో వేసిన వాడే, దేవుని సంఘాన్ని బాధ పెట్టిన వాడే యేసు ప్రభు దమస్కు పట్టణపు ద్వారం దగ్గర దర్శించినప్పుడు దేవుని బిడ్డలారా ఆ దర్శనానికి లోబడిపోయి, ఆ దర్శనానికి విధేడయ్యి, ఇక యేసు ప్రభు తప్ప
లోకములో రక్షకుడే లేడు అని చివరికి తన కంఠాన్ని కూడా వెనకాడకుండగా ఇచ్చినవాడు పౌలు. చప్పర్లు కొడదాముగా. యేసు ప్రభువే నేను చనిపోయిన తర్వాత కూడా నాకు మోక్షాన్ని ఇచ్చేవాడు. యేసు ప్రభువే నేను చనిపోయిన తర్వాత నాకు పరలోకం ఇచ్చేవాడు. యేసు ప్రభువే నేను చనిపోయిన తర్వాత నాకు నీతి కిరీటం కూడా ఇచ్చేవాడని తన యొక్క కంఠము ఇవ్వటానికి కూడా వెనక తీయక ప్రభు కొరకు అత్త సాక్షిగా నిలబడిన ఈ పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం మీరు కూడా నన్ను ఒకసారి పోలి నడుచుకొనుడి, ప్రభుకు మహిమ కలుగునుగాక. అమ్మా, నేను బైబిల్ తిప్పేస్తున్నప్పుడు ఒక విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. యేసు ప్రభు తన జీవితంలో ఆయన తన్ను తాను ఏం చేశా అంటే తగ్గించుకున్నాడని రాయబడిందా? యేసు ప్రభు విధేయుడు అయ్యాడని రాయబడింది. యేసు ప్రభు ఆయన ఓర్పు సహించాడని రాయబడింది. ఇవన్నీ కూడా పరలోకం నుండి దేవుడు చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు చూసిన వాడు ఏం చేశాడంటే ఆయన చూపిన విధేయతను బట్టి, ఆయన చూపిన తగ్గింపును బట్టి అవి చూసి దేవుడు హెచ్చించడం మొదలుపెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా పౌలు కూడా ప్రభు యొక్క ఏ విధంగా ఆయన మాట్లాడగలిగాడు, ప్రభు ఏ విధంగా ఆయన తగ్గించుకున్నాడో, ప్రభు ఏ విధంగా విధేయత చూపాడో, ప్రభు ఏ విధంగా పరిశుద్ధతను కాపాడుకున్నాడో, ప్రభు ఏ విధంగా నీతి కొరకు బతికాడో, ప్రభు ఏ విధంగా దేవుని కొరకు తన యొక్క అవయవాలను అదుపులో పెట్టుకున్నాడో, అవన్నీ కూడా దేవుని బిడ్డలారా పౌలుకు తెలుసు గనక ఆ విధంగా పౌలు ఏం చేశాడంటే నడుచుకున్నాడుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు. ఇది ఆత్మీయ జీవితానికి మూలం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? నేను ఈ లోకములో కన్ను మూస్తే, అక్కడ కన్ను తెరిస్తే కనుక నాకు వెంటనే దేవుడు నాకు తలపైన నీతి కిరీటం పెడతాడని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక్క రెఫరెన్స్ చూడండి, మనకు తెలిసిన వాక్యం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు నన్ను ఈ మధ్య ఆ మాట బలపరిచింది. అనేక సార్లు నేను చదివాను, అనేక సార్లు దాని మీద వాక్యం చెప్పినా కూడా ఈ మధ్య వాక్యాన్ని నేను తిప్పేస్తున్నప్పుడు ఇంకా నన్ను ఆ వాక్యము బలపరిచింది. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక్క మాట నేను మీకు చూపిస్తాను. తీశారా? ఈ 2వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 9వ వచనములో ఏముందంటే, అందుచేతను, అమ్మమ్మ అందరూ చూడండి, అందుచేతను అని ఉందా? ఆ మాట నన్ను బాగా పట్టుకున్నది అమ్మా. నా హృదయాన్ని, నా మనసును బాగా పట్టుకున్నది. అందుచేతను అంటే పైన ఏముంది చూడండి. అందుచేతను అంటే పైన ఏదో ఉండాలి, అంతేనా? అందుచేతను అంటే ఎందుచేతనంట పైన ఏముంది? 2 ఉండే చూడండి. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా చూడండి. అక్కడ ఒకటి పెట్టుకోండి దేవుని బిడ్డలారా. సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను, చూశారండి ఏమా? ఒకటి ఏంటంట? విధేయత చూపాడా లేదా? రెండోది ఏం చేశాడు? తన్ను తాను. ఇది ఉండాలండి, విధేయత చూపాల. వయస్సులో దేవుని బిడ్డలారా పెద్దవాళ్ళకు కూడా విధేయత. వాక్యములు ఏం రాయబడిందంటే, నాకు
వయసు చిన్నదైనా నా తల ఏమైపోయిందంటే నెరిసిపోయింది. నా తల మొత్తము నెరిసిందా లేదా? మీరు అనొచ్చు మా తలలు కూడా నెరిసినలేయా, బోగస్ అనుకోవచ్చు ఒకవేళ. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ ఏమంటుందంటే తల నెరిసిన వృద్ధులకు లేచి నిలబడాలని రాయబడింది. మరి నా మట్టుకైతే స్త్రీలు కూడా నేను లేచి నా దగ్గరికి వచ్చానంటే వాళ్ళకు కూడా లేచి నేను గౌరవం ఇస్తానండి. పురుషులకే కాదు, స్త్రీలకు కూడా నేను సేవకుని కదా, నేను పాస్టర్ని కదా, నేను ఒక దైవజనుని కదా, ఒక సంఘాన్ని నడిపిస్తున్నవాని కదా, నాకు ఇవేమీ ఉండవు. ఒక స్త్రీ వచ్చి వందనాలయ్య అని చెప్పినా కూడా లేచి గౌరవించే తత్వం, సంస్కారం నాలో ఉంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దాన్ని ఏమంటారంటే విధేయత చూపడము లేదా తగ్గించు కొనడం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా యేసు ప్రభు విధేయత చూపాడు, తగ్గించుకున్నాడు గనక తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఇక ఈ ఆకాశం ముందుగాను భూమి మీద గాను దేవతలు, ప్రభువులు అని పిలువబడుతూ ఆరాధించబడుతున్న వారందరికంటే ఆయన పై నామముగా అనుగ్రహించాడు. చప్పట్లు కొడదాముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకండి యేసు ప్రభు ఆత్మీయ జీవితానికి మనకేమై ఉన్నాడు? మూలమై ఉన్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా నన్ను పోలి, సేవకురాలను పోలి నడుచుకుంటే చాలు, మనకు పరలోకం దొరుకుతుంది. భూమి మీద కూడా అన్ని ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. 2 సార్లు చెప్పాడు పౌలు ఆ మాట. రెఫరెన్సులు రాసుకోండి, చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ చెప్తాడు ఆ మాట. అక్కడ చెప్పాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యంలో చెప్పాడు. వాక్యనా ఉంది అక్కడ. తరువాత ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా చెప్తాడు. 3:17లో కూడా ఆ మాటని చెప్తాడు. చూడండి అమ్మ, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:17లో కూడా ఆ మాట చెప్తాడు. ఉందా? వాక్య. ఇప్పుడు పౌలైతే క్రీస్తును అనుసరించి ఏం చేశాడు? క్రైస్తవ జీవితాన్ని ఫాలో అయ్యాడు గనక మనం కూడా ఇప్పుడు ప్రభువును చూడాలి. ప్రభు మనకు శిరస్సు అండి, ప్రభు మనకు తలకాయ. ఏమ్మా, ఇప్పుడు తలకాయ. ఈ తలకాయలో తాగాలి, తలకాయలో తినాలి. తింటేనే తాగాలి. ఏం తాగాలి? మంచినీళ్ళు తాగాలి. మళ్ళా లోకులు తాగేటి కాదు, మంచినీళ్ళు తాగాలి. కాఫీ తాగాలి, పాలు తాగాలి, థమ్సప్ తాగాలి. చెప్పండి, తాగుతున్నారు కదా. థమ్సప్ తాగాలి, తర్వాత మజ్జిగ తాగాలి. దేవుని బిడ్డలారా, అది ఏది ఉంది జీలకర్రతో చేసినది, జీరా తాగాలి. ఏం తాగాల? జీరా తాగాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి? తలకాయలు ఉండే కదా. ప్రభు మనకు తలకాయ, మనకు శిరస్సు. నేను గౌరవిస్తాను. వాక్యం రాయబడింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆ మాట అంటే, నా యజమానుడా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు అని. ఈ తలకాయ లేకుంటే ఇక్కడ నుంచి అభివృద్ధి లేదు. మరి ఈరోజు ఆదివారం కదా, ఎవరన్నా లోపల బయట ఉన్నోళ్ళు వచ్చే ఆదివారం మధ్యాహ్నం వరకు తినకండి, తాకుండా రండి. ఏమంటారు? పాస్టర్ ఏన్నైనా చంపుతున్నాడు, మా వాయన్న నా భార్యను చంపుతున్నాడు. అవునా కాదా? అంటే తినకుండా బతుకుతుంది బతికేనా? చెప్పండి. తినకుండా బతుక ఇటు అయిపోతారు. పేషెంట్ లాగా, కట్టెలాగా అయిపోతారు. నిజంగా చెప్పండి అమ్మా, తినకుండా బతుకుతామా? అది బతికేనా? ప్రభు చెప్పిన నాతో, తినకుండా బతుకు అది బతుకు కాదు, తిని బతికేదే బతుకు. అవునా కాదా? మరి తినడం వలన మనకు శక్తి బలము వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఈ జపన్ ఏమో జాన్సమ్మ నీ కొడుకు చిన్నరాజు ఏమంటాడో తెలుసా?
ఈ తిను నాయన అంటే శక్తి బలం వస్తుందా ఎస్ఐ అంటాడు. నీకు శక్తి బలం వస్తుంది తినంటే అప్పుడు తింటా, లేకుంటే తినడు. ఇక పిల్లలకు చూడండి, అది శక్తి బలం వస్తుంది ఎస్ఐ అంటాడు. వస్తుంది తినంటే తింటాను అంటాడు, లేకుంటే వద్దంటాడు. అట్లా దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో మనం ఉంటే పర సంబంధంగా దేవుని బిడ్డలారా అక్కడ ఏమి నీకు కొరత ఉండదు. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభును గణపరచడము గాక. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. మరి ఈ నిజమైన ద్రాక్షవల్లి ప్రభు గనక ఆయనను పోలి పౌలు ఎట్లా నడుచుకున్నాడో మనం కూడా ఇప్పుడు ప్రభువును పోలి నడుచుకోవాలి. అది మన ఆత్మీయ జీవితానికి అభివృద్ధికి ఏమవుతుందంటే ఒక అద్భుతమైన బాట పడుతుంది, దాసోహ పడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయం, ఓకేనా? రెండో విషయము ఏమిటంటే రాసుకోండి. రెండో విషయము ఫలభరితమైన జీవితానికి మూలం తానేనని ప్రభు చెప్పాడు. రెండో విషయం ఏంటంటే అమ్మమ్మ ఫలభరితమైన జీవితానికి మూలము తానేనని ప్రభు చెప్పాడు. అయ్యా అమ్మా, లోపల బయట ఉన్న దేవుని సంగమా, ఒక వ్యక్తి జీవితము, ఒక వ్యక్తి కుటుంబము, ఒక వ్యక్తి సంసారము, ఒక వ్యక్తి ఆదాయము, ఒక వ్యక్తి ఆరోగ్యము, ఒక వ్యక్తి సంపద, అది ఫలభరితంగా ఉండాలంటే క్రీస్తులో ఉంటేనే అది ఫలభరితంగా కనబడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. పోయిన వారంలో ఊరి దగ్గర నుంచి రెండవ వదిన వచ్చింది. రెండవ వదిన వచ్చి అంటుంది, నైనా నువ్వు నాతో పాటు కూడా వేరుశెనక్కాయలు బుడ్డలు, ఇప్పుడు వేరుశెనక్కాయలు అంటున్నావు, వేరుశెనక్కాయలు అంటే తెలిసేది కాదు అప్పుడు, బుడ్డలు మాతో పాటు కూడా పొలములో దించినావు కదా అని నాయన అంటుంది. అవును, అప్పుడు పొలములో బుడ్డలు దించాను. అది ఫలభరితమైన బతుకు కాదు నాది. అది దేవుని బిడ్డలరా, పొలములో దేవుని బిడ్డలరా జొన్న కోత గుత్త చేశాను. దేవుని బిడ్డలరా, పొలములో దేవుని బిడ్డలరా వరి కోసాను. దేవుని బిడ్డలరా, మొగళ్ళు ఆడలు వస్తుంటే వాళ్ళతో పాటు వరి కోసాను పొలములో. దేవుని బిడ్డలరా, మరి ఈ పని చేయలేదనకుండా నేను పొలములో పని చేశాను. ఆ జీవితము ఫలభరితమైనది కాదు. క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఈ బతుకుకు ఫలభరితం వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అవును దేవుని బిడ్డలారా. అందుకే వాక్యం ఎంతో కష్టపడితే నాకు ఈ యొక్క మూలాలు దొరికినాయి. నిజమైన ద్రాక్ష వల్లైన యేసులో మనముంటే మన జీవితం ఏమైపోతుందంటే ఫలభరితమైపోతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీకు చెప్పనా? బైబిల్లో దేవుని బిడ్డలారా శానా దయ్యం పట్టిన ఒక పురుషుడు, ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇతగానికి దేవుని బిడ్డలారా బట్టలు కడితే ఒళ్ళు మీద బట్టలు పెట్టుకోడు. దేవుని బిడ్డలారా వాని బతుకంతా సమాధులనే. దేవుని బిడ్డలారా వానికి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వెచ్చే తెంచుకొని వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా దారిన పోయి తోలను రాళ్ళు తీసుకొని కొడతాడు. అంత భయంకరం విభత్సం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా అట్టి వాని బతుకు విలువలేదు. తనకు చివరికి దేహం మీద బట్ట కూడా వండుకుంటుంది. దేవుని బిడ్డలారా కడుపుకు అన్నం లేదు. దేవుని బిడ్డలారా రాళ్ళు తీసుకొని కొడుతున్నాడు. దేవుని బిడ్డలారా ఇట్టి దయ్యం బట్టి వాని బతుకుకు విలువ లేకుండా ఘనత లేకుండా ఉంటే అట్టి వాడు యేసు ప్రభు ద్వారా బాగుపడతాడు. బాగుపడిన వాడు దేవుని బిడ్డలారా అతని స్థితిని మారిపోయినది ప్రజలు చూసి ప్రభువును ఘనపరుస్తారండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే జీవితము, యేసు ప్రభుకు బతుకును, యేసు ప్రభుకు సమయాన్ని, యేసు ప్రభుకు మన కలిగిన ప్రతి దాన్ని అప్పగించుకోగలిగితే ఫలభరితమైన దీవెనను, ఆరోగ్యాన్ని, క్షేమమును మన జీవితాల్లో బ్రతుకులలో చూడగలుగుతా. ఇది వాస్తవం అండి. ఒక్కసారి రెఫరెన్స్ చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయంలో, మార్కు సువార్త
5వ అధ్యాయము 15-16 వాక్యాలు ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 15-16. జనులు జరిగినది చూడవిల్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థత చిత్తుడై కూర్చొని ఇరుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకప్పుడు దయాలు పట్టినవాడే, కానీ దేవుని బిళ్ళరా, దయాలు పట్టినప్పుడు వాని బ్రతుకు బాగలేదు. దయాల నుండి ప్రభు విడిపిస్తే దేవుని బిళ్ళరా బట్టలు ధరించి ప్రభు పక్కన కూర్చున్నాడు. అతని స్థితియే మార్చబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు సామదాసయ్య ఒక మాట అన్నవాడు, నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత నా స్థితి, నా పిల్లల స్థితి మార్చబడిందని చెప్పేవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నిజంగా దేవుని బిడ్డలరా, యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి. మనం ఆయనలో ఉంటే ఆత్మీయ జీవితానికి ఆయన మూలం. ఇక్కడ కన్నులు మూతబడితే అక్కడ దేవుని బిడ్డలరా మనకు పరదేశిలో దేవుని బిడ్డ నెమ్మది, విశ్రాంతి దొరుకుతుంది అక్కడ. ఇక్కడ బ్రతికి ఉంటే దేవుని బిడ్డలరా ప్రభువు నీకు అండగా, ప్రభు నీకు తోడుగా, ప్రభు నీకు నీడగా, ప్రభు నీకు అన్ని వేళలా క్షేమం కలుగుటకు బలభరితంగా నీ వ్యక్తిగత జీవితం, నీ పిల్లల జీవితం, నీ సంసారం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ వ్యవసాయం, నీ జీవనాధారానికి సంబంధమైన ఏదో దాన్ని ప్రభు ఒక్కడే ఫలభరితంగా చేయగలిగిన వాడు. అందుకే నేనే నిజమైన ద్రాక్ష వల్లినని ప్రభు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ నిజమైన ద్రాక్ష వల్లితో మనమేం కావాలో తెలుసా దేవుని బిడ్డలారా? ఎప్పుడు అంటూ కట్టబడాలి. కొందరు మారు మనసు పొంది, కొందరు రక్షణ పొంది, కొందరు మందిరానికి వస్తూ వారు ఎగరగొడుతూ దేవుని బిడ్డలారా మేము కూడా ప్రభులే ఉన్నామనుకునే వాళ్ళు అది ఎండిపోయిన తీగల్లాగా ఉంటారు. కొందరు వాళ్ళను దేవాది దేవుడు ఏం చేస్తాడంటే తీసివేస్తాడంట. దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభులో ఉంటూ ఫలించాలనుకుంటారో, ఎవరైతే ప్రభులో ఉంటూ అభివృద్ధి పొందాలనుకుంటారో, ఎవరైతే ప్రభులో ఉంటూ ఎదగాలనుకుంటారో, ఎవరైతే ప్రభులో ఉంటూ దేవుని బిడ్డలారా ఈ ఆత్మీయ జీవితాన్ని, ఈ లోక సంబంధం ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలనుకునే వారిలో ఉన్న ప్రతి దాన్ని ప్రభు కట్ చేసి వారిని ఏం చేస్తా అంటే ఇంకా ఫలించుటకు దేవుడు శ్రద్ధ వహిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నీ కుటుంబం పైన, నీ సంసారం పైన, నీ కలిగిన ప్రతి దాని పైన, అది నీ ఆరోగ్యమే కావచ్చు. జాగ్రత్త ఆలకించండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నీ ఆరోగ్య విషయములో, నీ సంపద విషయములో, నీ ఆదరణ విషయములో, నీ యొక్క అన్ని కోణాలలో దేవాది దేవుడి శ్రద్ధ వహించి నిన్ను ఫలించుటకు ఆయన నీకు సహాయపడతాడని వాక్యం చెబుతుంది. నేను కాదు, నమ్ము. 15వ అధ్యాయంలోకి రండి. అక్కడ ప్రభు అంటున్నాడు కదా, 15వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు కదా, ఒక్కసారి చూడండి ఏమంటున్నాడంటే, ఆ 15వ అధ్యాయములో దేవుని బిడ్డలరా, దేవుని సంఘమా, ప్రభు చెబుతున్నాడు కదా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మా యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలమైన మనం ప్రభులో ఏం కావాలంటే ఫలించాలి, ప్రభులో నిలకడగా ఉండాలి, ప్రభులో స్థిరపడాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఒకవేళ అది లేకుండగా నేను తీగను, నేను ఫలిస్తా, నేను తీగను, వృద్ధిలోకి వస్తా, నేను తీగను, నేను బాగుపడతా అనుకుంటే కాదు. దేవుడు దాన్ని ఏం చేస్తా అంటే తీసి వేస్తాడు అని వాక్యం చెప్తుంది. అవునా? ఆ తర్వాత కిందికి వస్తే ప్రభు ఏమంటున్నాడంటే, ఫలించు ప్రతి తీగే, ఫలించు ప్రతి తీగ అంటే ద్రాక్షవల్లిలో క్రీస్తులో ఉండు ఫలించే ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. ప్రభుకు మహిమ కలుగును గాక.
ఏంటబ్బా అని నేను దీని గురించి కొంచెం ధ్యానం చేసి పుస్తకాలు తిప్పేసినప్పుడు నాకు కనబడిన విషయం ఏంటంటే, మనము యేసు ప్రభు నిజమైన ద్రాక్ష చెట్టు కదా, ఆ ద్రాక్ష చెట్టుకు మనం తీగలుగా ఉన్నామనుకోండి. తీగలుగా ఉన్నప్పుడు మనం మరి ఎక్కువగా ఫలించాలనుకున్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే ఒక్కొక్కసారి దుఃఖం పెడతాడంట, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా బాధ పెడతాడంట. దేవుని బిడ్డలారా, అది ఆర్థిక పరంగా కావచ్చు అని బైబుల్ పండితులు అంటున్నారు. ఒకవేళ అది రోగంతో కావచ్చు అంటున్నారు, లేదా ఒకవేళ నష్టముతో కూడా కావచ్చు. ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను ఏం చేస్తా అంటే కట్ చేసి నలిపి ప్రభువులో ఇంకా ఫలించటానికి ప్రభువు దేవుడు నిన్ను శ్రద్ధ తీసుకొని ఆ విధంగా నీకు నష్టమైన, నీకు ఆర్థిక ఇబ్బంది అయినా, నీకు శరీర బలహీనత అయినా ఏదైనా పెట్టి ఆయన ఆ విధంగా నిన్ను కట్ చేస్తూ ప్రభువులో నిలకడగా నిన్ను ఫలభరితంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి దేవాది దేవుడు నీ ఎడలు ఏం చేస్తాడంటే శ్రద్ధ వహిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు శ్రద్ధ లేకపోయినా దేవాది దేవుడు మనం నిజమైన ద్రాక్షవల్లిలో ఏది వచ్చినా నిలబడగలిగితే ఆయననే మన ఎడల శ్రద్ధ వహిస్తాడు. హల్లెలూయా. ఆయనే మనకు భద్రత అనుగ్రహిస్తాడు, ఆయనే మనకు ప్రాకారంగా ఉంటాడు, ఆయనే మనకు అన్ని విధాలుగా సహాయపడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక పాట ఉంది చూడండి, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము అనే దాంట్లో సంకటములు అని ఏదో ఉంటుంది చూడండి ఒకసారి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశత నాకు అన్నమా రువతషి కన్న గోపాది, ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ. రెండో చరణం. సమయములా సాగలేకున్నాము. చప్పట్లు లోపల పెట్టుకుని చప్పట్లు కొడదాం. సంచూపునా మీద అని నేను మొర్ర పెట్టగా, సంకట సమయములా సాగలేకున్నాము. దయ చూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడానొందునంటివి, వింటినంటివి నా మొరకు ముందే తోడానొందునంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము,